మాజీ సీఎం కేసీఆర్ బావమరిది శ్రీనివాసరావు కన్నుమూశారు. జోగినపల్లి శ్రీనివాసరావు పార్థివ దేహానికి కేసీఆర్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు కేసీఆర్. అధైర్యపడొద్దు, అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చారు. బావమరిది మృతి పట్ల కేసీఆర్ కంటతడి పెట్టుకున్నారు. కేసీఆర్ను పట్టుకుని సతీమణి శోభమ్మ ఏడ్చేశారు. మేనమామ మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు కేటీఆర్. శ్రీనివాసరావుకు నివాళులర్పించారు హరీష్ రావు, సంతోష్ రావు. గత కొంతకాలంగా అనారోగ్యంతో శ్రీనివాసరావు బాధపడుతున్నారు. సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, బావమరిది శ్రీనివాసరావు మృతికి సంబంధించి కేసీఆర్ ఒకంత బాధపడ్డటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులందరూ కూడా ఒక కుటుంబ సభ్యుడిని మేము కోల్పోయామనేటువంటి రీతిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి అప్డేట్స్? దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ప్రధానంగా కేసీఆర్ సంబంధించి ఆయన దీనికి సంబంధించి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ కూడా కుటుంబ సభ్యులు హరీష్ రావు కావచ్చు, జోగినపల్లి సంతోష్ కావచ్చు, అలాగే కేటీఆర్ కావచ్చు, కేటీఆర్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే జోగినపల్లి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రధానంగా ఇక్కడ ఆయన ఒక్కసారిగా తన బావమరిది పార్థివ దేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే తన సతీమణిని కూడా ఓదార్చి అక్కడ తన కుటుంబానికి ఏదైతే జోగినపల్లి శ్రీనివాస్ కుటుంబానికి కూడా మరి సంతాపం తెలిపారు. ఆ ఫ్యామిలీకి మొత్తం అండగా నేను ఉంటాను అంటూ కూడా మరి చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. కొంత అక్కడ ఫ్యామిలీ అంతా కూడా మళ్ళీ శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. చాలా కంటనీరు పెట్టుకున్నారు అందరు కూడా అక్కడ ఉన్న వాళ్ళు. ఒక్కసారిగా అక్కడ కొంత పరిస్థితి అంటే మొత్తం శోక సముద్రం లాంటి పరిస్థితి అయిపోయిన స్థితి అయితే కనబడతా ఉంది. లేక కేసీఆర్ తన బావమరిది ఏదైతే పార్థివ దేహాన్ని ఇచ్చి ఒక్కసారిగా కొంత ఎమోషనల్ కూడా అయ్యారు. అక్కడే నిలబడి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూస్తూ ఒక్కసారిగా కొంత భావోద్వేగానికి లోనైన పరిస్థితి కనపడతా ఉంది. కొంత మరి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. బావమరిదిగా లేరు అని మరి కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇది ఆ ఫ్యామిలీకి, జోగినపల్లి ఫ్యామిలీ గర్ల్స్ ఫ్యామిలీకి మొత్తం కూడా ఎనలేని లోటు అని చెప్పుకోవచ్చు. కేసీఆర్ కొంత అంటే చాలా అరుదుగా ఆయన కంటనీరు పెడతారు. సో దాంట్లో సొంత బావమరిది కాబట్టి ఖచ్చితంగా అక్కడ కొంత భావోద్వేగమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి కేటీఆర్ కావచ్చు, అలాగే శోభమ్మ కూడా ఒకంత ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇటు మేనమామ లేని లోటు తీరనిది అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి? దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అక్కడ హరీష్ రావు కావచ్చు, అలాగే హరీష్ రావు, కేటీఆర్, జోగునపల్లి సంతోష్ అందరూ కూడా అంటే ఒక్కసారిగా ఆయన అనారోగ్యంతో మరణించడం వాళ్ళ కుటుంబంలో అందరినీ కూడా కలిసివేసింది అని చెప్పుకోవచ్చు. అయితే కేటీఆర్ కూడా కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కూడా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా చూసి అంటే మొత్తం ఫ్యామిలీకి వీళ్ళు ఎదుగుతారు కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీలో ఒక పర్సన్ ని కోల్పోతే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది మరి అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి కేటీఆర్ కూడా భావోద్వేగానికి గురైన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. మురళి అంటే కేటీఆర్, అలాగే అటు హరీష్ రావు, అటు కేటీఆర్ ముగ్గురు కూడా, ఇటు సంతోష్ రావు మాజీ ఎంపీ సంతోష్ రావు కూడా ఒకసారి అందరూ కూడా శోక సముద్రంలోకి మునిగిపోయిన సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మొత్తం కూడా ఆ ఫ్యామిలీకి కొంత ఈ శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆ ఫ్యామిలీ అంతా కూడా అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే ఫ్యామిలీ మొత్తం కూడా ఎంబటి ఉండాలి. అంటే కేసీఆర్ అక్కడ అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి జోగులపల్లి ఫ్యామిలీకి అందరికీ కూడా కొంత ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూనే ఆయన కూడా కంటతడి పెట్టుకున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. మొత్తం మీద మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. బావమరిది శ్రీనివాసరావు మృతికి సంబంధించి కేసీఆర్ కంటతడి పెట్టుకున్నారు. తనతో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా నెమరవేసుకున్నటువంటి పరిస్థితి. శోభమ్మ బాధని ఎవరూ తీర్చలేనిది కేసీఆర్ను పట్టుకుని ఆమె ఏడ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేటీఆర్ కూడా శ్రీనివాసరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు. మేనమామ లేని లోటు తీరనిది అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇటు హరీష్ రావు కూడా జోగినపల్లి శ్రీనివాసరావు పార్థివ దేహాన్ని ఆయన కూడా నివాళులర్పించినటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదారుస్తున్నటువంటి విజువల్ మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ బావమరిది శ్రీనివాసరావు కన్నుమూశారు. జోగినపల్లి శ్రీనివాసరావు పార్థివ దేహానికి కేసీఆర్
నివాళులర్పించారు, కుటుంబ సభ్యులను పరామర్శించారు, అలాగే ఓదార్చారు కేసీఆర్. అధైర్యపడద్దంటూ కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బావమరిది మృతి పట్ల కేసీఆర్ కంటతడి పెట్టినటువంటి విజువల్ మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. కేసీఆర్ను పట్టుకొని సతీమణి శోభమ్మ విలపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మేనమామ మృతదేహాన్ని చూసి కేటీఆర్ కూడా కన్నీరు పెట్టుకున్నారు. మేనమామతో తనకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కేటీఆర్. శ్రీనివాసరావుకు హరీష్ రావు, సంతోష్ రావు కూడా నివాళులర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు శ్రీనివాసరావు. సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.